ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ ఒడిషా సరిహద్దులోని గరియాబంద్ జిల్లాలో మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. నిన్న సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో మరో 2 మహిళా మావోయిస్టులు చనిపోయారు. నిన్న సాయంత్రం గరియాబంద్ నౌపాడ జిల్లాలో ఛత్తీస్గఢ్ ఒడిషా భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉదయం గరియాబంద్ అటవీ ప్రాంతంలో పోలీసులకు నక్సల్స్ తారసపడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. అదేవిధంగా నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 2 మృతి చెందగా కోబ్రా బెటాలియన్కు చెందిన ఓ జవాన్ గాయపడ్డారు. ఈ ఆపరేషన్లో గరియాబంద్ డిఆర్జీ, ఒడిషా ఎస్ఓజీ దళాలు, 207 కోబ్రా బెటాలియన్, సిఆర్పీఎఫ్ సిబ్బంది సుమారు 1000 మంది పాల్గొన్నారు. మృతుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్, ఐఓబీ కీలక నేత చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి, సెంట్రల్ కమిటీ మెంబర్ మనోజ్, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గుడ్డుతో పాటు మావోయిస్టు ముఖ్య నేతలు ఉన్నట్లు సమాచారం. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ ఒడిషా సరిహద్దులోని గరియాబంద్ జిల్లాలో మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, సునీత, ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లాలో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇంకా ఆ ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లుగా భద్రతా బలగాలకు సంబంధించినటువంటి అధికారులు ఇంకా చెప్తున్నారు. గరియాబంద్ జిల్లాకు సంబంధించినటువంటి మణిపూర్ పరిధిలో ఉన్నటువంటి కులారి ఘాట్ అటవీ ప్రాంతంలో నిన్న సాయంత్రం పూట ఈ ఎదురుకాల్పులు మొదలైనాయి. ఆ తర్వాత అది కొనసాగింది. ఈ రోజు ఉదయం వరకు కూడా కొనసాగిన తర్వాత ఇప్పటికి మనకు ఉదయం ఫస్ట్ 12 మంది చనిపోయారని చెప్పారు. ఆ తర్వాత 14 మంది అన్నారు. 16 నుంచి ఇప్పుడు 20కి సంఖ్య పెరిగింది. ఇంకా సాయంత్రం వరకు ఈ సంఖ్య 28-30 దాకా పోయేటువంటి ఆస్కారం ఉంటుందని భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఇది ఛత్తీస్గఢ్ ఒడిశాకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా, చాలా మారుమూల ప్రాంతం. ఇక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కాదని చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ మావోయిస్టుల ఉనికి, ఆ మావోయిస్టుల ఉనికిని వేటాడుతూ భద్రతా బలగాల మోహరింపు, ఇదంతా చూస్తుంటే ఛత్తీస్గఢ్ లో ఒక యుద్ధం నడుస్తున్నట్టుగా కనపడుతోంది. ఇప్పటికే 20 డెడ్ బాడీస్ ని ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి పోలీసు బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పెద్ద ఎత్తున ఆయుధాలు తీసుకున్నారు. అయితే ఈ ఎన్కౌంటర్ పర్టికులర్ గరియాబంద్ సంబంధించినటువంటి జిల్లా ఎన్కౌంటర్ లో 3 సెంట్రల్ కమిటీ మెంబర్లు హతులైనట్టుగా చెప్తా ఉన్నారు. ఒకటి ఆ సెంట్రల్ కమిటీ మెంబర్లలో ₹1 కోటి పైన రివార్డు ఉన్నటువంటి చలపతి అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మనోజ్ కావచ్చు, అట్లాగే స్పెషల్ జోనల్ కమిటీకి సంబంధించినటువంటి గుడ్డు కావచ్చు, వీళ్ళు 3 కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. మావోయిస్ట్ పార్టీ విస్తరణ కావచ్చు, మావోయిస్ట్ పార్టీ నిర్మాణము, ఇటీవల కాలంలో జరిగినటువంటి అటాక్స్ లో చాలా కీలకంగా వ్యవహరించారని చెప్తున్నారు. అంతా ఆ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి మావోయిస్టులను కోల్పోవడం అనేది పార్టీకి ఒక పెద్ద ఎదురు దెబ్బగా చెప్పొచ్చు. ఇప్పటికీ గరియాబంద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు బలగాలన్నీ కూడా ఈ అటవీ ప్రాంతంలోనే మోహరించి ఉన్నాయి. అక్కడ నుంచి మృతదేహాల రికవరీ చేస్తున్నారు, వాటిని తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు, ఎందుకంటే సెంట్రల్ కమిటీ మెంబర్ చనిపోవడం అంటే దాదాపుగా 15 నుంచి 20 మంది పైన మృత్యువాత పడతారు. ఎందుకంటే 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ కి, అట్లాగే దళ కమాండర్లకు కావచ్చు స్పెషల్ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళందరినీ దాటుకొని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకా కొంచెం మృతుల సంఖ్య పెరిగేటువంటి ఆస్కారం ఉందని చెప్తున్నారు సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.